హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌనిక. ఈ వీడియోలో మీకు ఇన్వర్టర్ గురించి అయితే ఒక విషయం చెప్తానండి. ఇది తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి, తెలియని వాళ్ళైతే ఎండ్ వరకు చూడండి. మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇన్వర్టర్లో చిన్న రెడ్ కలర్ లోపల క్యాప్ లోపల అది డౌన్ అయిపోయినాయి కదా. అది ఎందుకు డౌన్ అయినాయి, ఒకవేళ డౌన్ అయితే ఏం చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో మాకేంటంటే ఇంట్లో కరెంట్ ఆన్ అయి ఉన్నప్పుడే ఇన్వర్టర్ కూడా మనకి ఆన్ అవుతుంది. సో కరెంట్ పోయినప్పుడు మనకి ఇన్వర్టర్ యూజ్ అవుతుంది. అలాంటిది మేము పవర్ ఆన్ అయి ఉన్నప్పుడు కూడా ఇంట్లో స్విచ్చెస్ అన్నీ ఆన్ చేస్తే ఒక్కసారిగా లైట్లు, ఫ్యాన్స్, అలాగే ఫ్రిడ్జ్ ఒకసారి అన్నీ బ్లింక్ అయినాయి అనమాట. అలా బ్లింక్ అవుతూనే ఉన్నాయి. అలా బ్లింక్ అయ్యి మాకు కొంచెం డౌట్ వచ్చి మేము మెయిన్స్ అన్నీ ఆఫ్ చేసాం. అట్లా ఆఫ్ చేసినా కూడా ఆన్ అవ్వలేదన్నమాట. సో ఏం చేసామంటే ఒకసారిగా అన్ని బల్బ్స్ అన్నీ కట్టేసాము. కట్టేసిన తర్వాత కింద ఇన్వర్టర్ దగ్గరికి వచ్చి చూసాము. మాకు అయినా అర్థం కాలేదన్నమాట. ఫస్ట్ టైం నాకు ఇన్వర్టర్ తీసుకున్న తర్వాత ఇలా ప్రాబ్లం అనేది రావడము. సో ఎలక్ట్రీషియన్ పిలిపిస్తే ఆయన చెప్పారు, సో ఇన్వర్టర్లో వాటర్ అయిపోయినాయమ్మా, దానివల్లే ఈ ప్రాబ్లం అని చెప్పారు. సో మేమేం చేసాము, అప్పుడు ఇన్వర్టర్ ఇట్లా బాటిల్ వాటర్ అమ్ముతారు, తీసుకొచ్చి పోసుకుంటే మీకు ప్రాబ్లం సెట్ అవుతుందని చెప్పారు ఎలక్ట్రీషియన్. సో తీసుకొచ్చి మేము వాటర్ అనేది ఫిల్ చేసాం. వాటర్ అంటే ఇది ఏదో వాటర్ కాదండి, డైలీ మనం యూజ్ చేసే వాటర్ కాదు. మనకి ఇన్వర్టర్ షాప్లో ఈ ఇన్వర్టర్ వాటర్ అంటే ఇస్తారనమాట. ఆ ఇన్వర్టర్ వాటర్ నేను ఫిల్ చేస్తే మాకు ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయింది. నేను ఇక్కడ మాకు మీడియం సైజ్ ఇన్వర్టర్ కాబట్టి 2 లీటర్స్ బాటిల్స్ 2 తీసుకున్నాను. ఆ 2 పోస్తే అవన్నీ పైకి యారోస్ అనేవి చూపించినాయి అనమాట. నేను ఫిల్ చేసిన తర్వాత మీకు క్యాప్ పెట్టి చూపిస్తాను చేసుకోకపోతే. అలాగే మనం కంటిన్యూస్గా యూజ్ చేస్తే కనుక మనకి ఇన్వర్టర్ తొందరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు ఇట్లా ఒకవేళ పెట్టుకొని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇన్వర్టర్లో వాటర్ పోసాను కదా, ఆ వాటర్ పోసిన తర్వాత క్యాప్ పెడుతున్నాను చూడండి. అది మనకి లోపల క్యాప్ లోపల రెడ్ కలర్ది పైకి లేస్తుంది. అలా ఫిల్ చేస్తే ఇన్వర్టర్లో వాటర్ ఉండి వర్క్ అవుతుంది. లేదు మీరు ఒకవేళ ఇన్వర్టర్లో వాటర్ లేదనుకోండి, ఇలా డౌన్ అయి చూపిస్తాయి అనమాట. డౌన్ అయినప్పుడే మనకి వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి. అప్పుడు ఇంట్లో బల్బ్స్ అనేవి కంటిన్యూస్గా వెలుగుతూ ఉంటాయి అనమాట. ఇలా డౌన్ అయితేనే ప్రాబ్లము, లేకపోతే ఏం ప్రాబ్లం ఉండదు. వాటర్ ఫిల్ చేసుకుంటే ఇలా పైకి ఉంటాయి అనమాట. అవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే ఇన్వర్టర్ షాప్లో ఇప్పుడు వాటర్ మిగిలింది ఏం చేయాలండి అని అడిగితే వాళ్ళు చెప్పారు, ఈ వాటర్ మీరు 6 months వరకు యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదని. సో ఇలా నాకైతే యూజ్ అయిందనమాట. మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో చేశాను. సో చూసారా, కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత వాటర్ ఇలా అప్ సైడ్ చూపిస్తాయి మనకు అన్నీ. సో ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. యూజ్ అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.